హలో ఆల్, నేను సీఏ మారుతిరాజ్. సో చాలామందికి ఉండే ఒక కామన్ డౌట్, బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా? సో ఈరోజు మనం సెక్షన్ 194N గురించి మాట్లాడుకుందాం. కొన్ని సర్టెన్ లిమిట్స్ అనేది క్రాస్ అయితే టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అయినా, సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ అయినా రూల్ అనేది సేమ్. సో మీరు రెగ్యులర్గా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో 1 crore కంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేస్తే 2% టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. మీరు రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే 20 lakhs కంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేస్తే 2 to 5% టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. సో ఈ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని డిస్కరేజ్ చేస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, సో మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మీ ఇన్కమ్ ప్రకారం ట్యాక్స్ లైబిలిటీ ఉంటే అందులో ఈ టీడీఎస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది లేకపోతే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ అమౌంట్ని రిఫండ్ తీసుకోవచ్చు. సో మీరు ఏ టైప్ ఆఫ్ బ్యాంక్స్లో అకౌంట్ మెయింటైన్ చేసిన, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్, అందరికీ కూడా ఇది సేమ్. సో ఇలాంటి మోర్ ట్యాక్స్ క్లారిటీ కోసం డూ ఫాలో.